హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పోలండ్ జానపద కథ కొంగముక్కు రాజు. నూరేళ్ల క్రితం వరకు ఉత్తర పోలాండ్ ప్రజలు రకరకాల చెట్లతో నిండిన ఒక చిన్న లోయకేసి చూపెడుతూ, ఇక్కడే ఒకానొకప్పుడు అద్భుత శక్తులు కలిగిన వ్లాడిమిర్ ఆపిల్ చెట్టు ఉండేదట, అది ఇప్పుడు కూడా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పుకునేవారు. ఈనాడు అక్కడ ఒక పట్టణం ఏర్పడడంతో ఆ పచ్చటి లోయ కూడా కనుమరుగైపోయింది. అయినా వ్లాడిమిర్, అతని వింత చెట్టును గురించిన విచిత్రమైన కథ ఆ దేశపు పూర్వగాథల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఉత్తర పోలాండ్కు చెందిన ఒక మహిళకు కొంతకాలం సంతానం లేకపోయింది. ఆమె దేవాలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థించినప్పుడు ఒక వింత వాణి వినిపించిన అనుభూతికి లోనైంది. ఆమెకు అసాధారణమైన కొడుకు పుడతాడని, వాడు ధనవంతుడో నిత్య సంతోషిగానో అవుతాడని, ఆ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని వింతవాణి ఆదేశించింది. సంతోషం కలిగించే వివిధ వస్తువులలో, విషయాలలో ధనం ఒకటి మాత్రమే అవుతుంది. అది లేకుండానే సంతోషంగా ఉండగలిగినప్పుడు ఇంకా ధనం ఎందుకు, దాని వెంట వచ్చే బాదరబందీ ఎందుకు అని ఆలోచించిన ఆమె తనకు నిత్య సంతోషి అయిన కొడుకే కావాలని కోరుకున్నది. ఆమెకు కొన్నాళ్లకు పన్నంటి కొడుకు పుట్టాడు. వ్లాడిమిర్ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగింది ఆమె. ఆమె పేదరాలు కావడంతో బిడ్డను దూరంగా ఉన్న బడికి పంపలేకపోయింది. కొన్నాళ్లకు అతన్ని బూట్లు కుట్టే పని నేర్చుకోమని ఒక పెద్ద చర్మకారుడి వద్దకు పంపింది. వ్లాడిమిర్ కొన్నాళ్లకు చర్మకారుడి ఇంటి వద్దే ఉన్నాడు కానీ, ఒకనాడు తన ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, బూట్లు కావాలని వచ్చే వారందరూ ధనికులే, పేదలకు బూట్లు కొనుక్కునే శక్తి లేదు, ధనికులకు మాత్రమే పనికి వచ్చే వృత్తి నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. తల్లి సరేనని తల ఊపి అతన్ని కుట్టు పని నేర్చుకోమని ఒక దర్జీ వద్దకు పంపింది. వ్లాడిమిర్ అక్కడ పని నేర్చుకోసాగాడు కానీ, కొన్నాళ్లకే ఇంటికి తిరిగి వచ్చి, ధనికులు మాత్రమే కుట్టించుకున్న బట్టలు తొడుక్కుంటున్నారు, అలాంటి వారికి సేవలు చేయడం తనకిష్టం లేదని తల్లికి చెప్పాడు. ఆ తర్వాత తల్లి అతన్ని ఖడ్గాలు తయారు చేసే నిపుణుడి వద్దకు పంపింది. ఆ రోజుల్లో తరచూ యుద్ధాలు జరిగేవి గనుక ఖడ్గాలకు మంచి గిరాకీ ఉండేది. అయితే వ్లాడిమిర్ అక్కడ కూడా ఒక వారం రోజులకు మించి ఉండలేకపోయాడు. అమ్మా, మనుషులను చంపే ఆయుధాలను నేను తయారు చేయాలా అన్నాడు బాధగా. వద్దు నాయనా, అయినా నీకు నచ్చిన జీవనోపాధి చూపలేకపోతున్నాను, అదే నాకు బాధగా ఉన్నది అని కొంతసేపు ఆలోచించిన తల్లి, గ్రామంలోని ఇతర పిల్లల్లాగే నువ్వు పశువులను దాపులనున్న మైదానాల్లోకి తోలుకు వెళ్ళి మేపుకొనిరా అన్నది. వ్లాడిమిర్ తల్లి సలహాను పాటించాడు. పశువుల కాపరులతో కలిసిమెలిసి ఆడుతూ, పచ్చటి పొలాల గుండా తిరుగుతూ పశువులను కాపలా కాయడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం సమయం, ఎత్తైన ఒక బండ చుట్టూ నిప్పంటుకోవడం వల్ల వ్లాడిమిర్ గమనించాడు. ఆ బండ మీద ఉన్న ఒక తొండ నిప్పుల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నది కానీ దానికి సాధ్యపడలేదు. వ్లాడిమిర్ తన వద్ద ఉన్న పొడవాటి కర్రను ఉపయోగించి తొండను అగ్ని జ్వాలల నుంచి కాపాడాడు. మరుక్షణమే ఆ తొండ ఒక వృద్ధురాలుగా మారి, నాయనా, నీ ఉపకార గుణం మెచ్చదగింది, ఇదిగో ఈ మొక్కను తీసుకుపోయి నీ పెరట్లో నాటు, ఈ చెట్టు నుంచి కాచే ఆపిల్ పళ్లను వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంటుంది అంటూ ఒక మొక్కను ఇచ్చి తొండగా మారి పొదల్లోకి వెళ్ళిపోయింది. వ్లాడిమిర్ ఆ మొక్కను తెచ్చి తన ఇంటి కిటికీ పక్కన తోటలో నాటాడు. 2 నెలల కల్లా అది ఏపుగా పెరిగి ఫలాలివ్వడం ప్రారంభించింది. వ్లాడిమిర్ మొట్టమొదటి పండును కోసి జ్వరంతో బాధపడుతున్న తన తల్లికి ఇచ్చాడు. వెంటనే ఆమె జ్వరం తగ్గిపోయింది. ఆ తరువాత వివిధ వ్యాధులతో బాధపడుతున్న మరికొందరికి వ్లాడిమిర్ తన ఆపిల్ పళ్లను ఇచ్చాడు. వాళ్ళ వ్యాధులన్నీ నయమైపోయాయి. ఈ సంగతి కొన్నాళ్లకు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుకు తెలియవచ్చింది. మనం వ్లాడిమిర్ను మన ఆస్థాన ఉద్యోగిగా నియమిద్దాం అన్నాడు రాజు. అవసరం లేదు ప్రభు, వ్లాడిమిర్ చెట్టును తెచ్చి మన ఉద్యానవనంలో నాటితే సరిపోతుంది అన్నాడు ఆస్థాన వైద్యుడు. అవునవును అంటూ వైద్యుడి మాటకు వంత పలికాడు అతని బావమరిది అయిన మంత్రి. రాజు వెంటనే ఆజ్ఞలను జారీ చేశాడు. సైనికులు వెళ్ళి వ్లాడిమిర్తో ఒక మాటైనా చెప్పకుండా అతని తోటలోని వింత చెట్టును పెకిలించుకొని వచ్చి రాజోద్యానంలో నాటారు. అయితే ఆ తరువాత ఆ చెట్టు ఒక్క కాయ కూడా కాయలేదు. అందరూ ఆశాభంగానికి లోనయ్యారు. రాజవైద్యుడికి మంత్రికి నోట మాట రాలేదు. దీనికి సరైన పరిష్కారం చూడమని రాజు వారిని ఆగ్రహంతో హెచ్చరించాడు. రాజు కొన్నాళ్లుగా తీరని జలుబుతో బాధపడుతూ రాజవైద్యుడు ఎన్ని రకాల మందులు ఇచ్చినా అది తగ్గకపోయేసరికి వింత చెట్టు నుంచి కాచే ఆపిల్ పండు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అదే సమయంలో అక్కడ వ్లాడిమిర్ తన వద్దకు వచ్చే వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సాయం చేయలేకపోవడంతో తీరని విచారానికి లోనయ్యాడు. మైదానంలోకి వెళ్ళి ఆనాడు తొండ కనిపించిన బండ సమీపంలోని చెట్టు కింద కూర్చున్నాడు. దయా స్వభావం గల తల్లి, ఒకసారి కనిపించవు అని కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. ఉన్నట్టుండి చిన్న సుడిగాలి రావడంతో అతని ముందున్న ఎండుటాకులు గిర్రున గుండ్రంగా తిరగసాగాయి. మరుక్షణమే అక్కడ వృద్ధ స్త్రీ కనిపించింది. వ్లాడిమిర్ ఆమెకు రాజు అతని మనుషులు చేసిన దురాగతాన్ని వినిపించాడు. ఆ వృద్ధ స్త్రీ అతనికి ఒక బుట్ట నిండా యాపిల్ పళ్ళని ఇచ్చి, వీటిని తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళి విక్రయించు, ఆ తర్వాత జరిగే తమాషా చూడు అని చెప్పి తొండగా మారి సుడిగాలి వీస్తుండడం వల్ల పొదలకేసి తిరిగి వెళ్ళిపోయింది. వ్లాడిమిర్ పళ్ళ బుట్టను తీసుకుని రాజభవనం వద్దకు వెళ్ళాడు. పళ్ళు, ఈ పళ్ళు తింటే అనుకోని అద్భుతాలు జరుగుతాయి అని అమ్మసాగాడు. రాజభటులు అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజు అతన్ని చూసి, ఈ పళ్ళు నా జలుబును పోగొట్టగలవా అని అడిగాడు. పోగొట్టవచ్చు, ఇంకా మరేదైనా కూడా చేయవచ్చు అన్నాడు వ్లాడిమిర్. రాజు మరికొందరు రాజోద్యోగులు తలా ఒక పండు తీసుకుని తిన్నారు. చాలా బాగుందన్నారు. అయితే మరుక్షణమే వారి ముక్కులు పొడవుగా కొంగ ముక్కుల్లా పెరిగిపోయాయి. ఏమిటిది అని అరిచాడు కీచుకంఠంతో రాజు హడలిపోతూ. ప్రభు, తమరి జలుబు పోయిందా లేదా? మొదట ఆ సంగతి సెలవివ్వండి అన్నాడు వ్లాడిమిర్ నిర్భయంగా. జలుబు ఉందా లేదా అన్న విషయం కూడా తెలుసుకోలేనంతగా పెద్ద ముక్కు తయారైంది అన్నాడు రాజు బాధగా. ఏమిటిది అని ఆహాకారాలు బయలుదేరాయి. పళ్ళను తిన్న సభాసదులందరికీ పెద్ద పెద్ద కొంగ ముక్కులు వచ్చేశాయి. ప్రభు, గౌరవనీయులైన తమరు తమ ఉద్యోగులు పెద్ద పెద్ద ముక్కులతో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అన్నాడు వ్లాడిమిర్. అంత ప్రత్యేకంగా కనిపించడం మాకు ఇష్టం లేదు. మా పాత మామూలు ముక్కులు ఉంటే చాలు, వాటిని మళ్ళీ ఎలా పొందగలం అని అడిగాడు రాజు అసహనంగా. బహుశా నా తోటలో నుంచి తమరు దొంగిలించిన చెట్టు పళ్ళను తినడం ద్వారానే అది సాధ్యం కావచ్చు. దానిని తీసుకుపోయి యథాస్థానంలో నాటితేనే అది మళ్ళీ పళ్ళనివ్వగలదు. అంతవరకు గొప్పవారైన తమరు గొప్ప ముక్కులతోనే తిరగక తప్పదు అన్నాడు వ్లాడిమిర్ సాలోచనగా. ఆ చెట్టును పెకిలించి వ్లాడిమిర్ తోటలో నాటడానికి రాజు క్షణాల్లో ఏర్పాటు చేశాడు. ఆ చెట్టు మళ్ళీ ఫలాలివ్వడానికి 1 వారం రోజులు పట్టింది. వ్లాడిమిర్ బుట్ట నిండా ఆపిల్ పళ్ళతో వచ్చి వారికి ఇచ్చాడు. వాటిని తినగానే వారికి మామూలు ముక్కులు వచ్చాయి. పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లు అందరూ పరమానందం చెందారు. రాజు వ్లాడిమిర్కు తన ఆస్థానంలో ఉన్నత పదవిని ఇచ్చాడు. అయినా వ్లాడిమిర్ జీతం పుచ్చుకునేవాడు కాదు. అవసరమని వచ్చిన వారికి అద్భుత శక్తి గల ఆపిల్ పళ్ళను ఇస్తూ సంతోషంగా చిరకాలం జీవించాడు. అతని కాలధర్మం చెందడంతో ఆ చెట్టు కాయడం కూడా ఆగిపోయింది.